తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరగాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలో ఎడ్యుకేషన్ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు ఆమె. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థపై ఆమె రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ బాగాలేదని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదని విమర్శించారు కవిత. విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. అందులో ఎథిక్స్, మారల్స్, మీరు అన్నట్టు ఓవరాల్ డెవలప్మెంట్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కలిపి వస్తుంది. విద్యకు తగినంత బడ్జెట్ ఇవ్వాలి అని పెట్టుకుందామని నేను అనుకుంటా ఉన్నాను. ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలంటే మూడో తరగతి ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండాలి. ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి. ఈ 3 మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు. సో దానికోసం ప్రయత్నం చేద్దాం మనందరం అనేది తీర్మానాల్లో భాగంగా పెడుతున్నాం.